రేపు అంటే 10వ తారీఖు రేపు ఆదివారము 10వ తారీఖు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కమిషనరేట్లో పరేడ్ గ్రౌండ్స్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేయబడి ఉంది పార్టీ తరఫు నుంచి. ఆర్గనైజర్స్ ఆర్ ఫ్రమ్ ద పార్టీ. దీనికి సంబంధించి ఎలాబరేట్ బందోబస్తు అరేంజ్మెంట్స్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్కి సంబంధించిన డీసీపీ మల్కాజ్గిరి అండ్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఇద్దరు కూడా చేయబడి ఉంది. దీనికి సంబంధించి మనము ఈ పబ్లిక్ మీటింగ్కి దాదాపుగా 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ 1,00,000 మందిలో కూడా మనకు ఏ రకమైన మొబిలైజేషన్ ఉంటుందో షేర్ చేసుకోవడానికే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు సాయంత్రం ఉంటుంది పరేడ్ గ్రౌండ్స్లో. దీన్ని మనం 1,00,000 మందిని యాంటిసిపేట్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఎలాబరేట్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మనం చేసి ఉన్నాము. దాదాపుగా లా అండ్ ఆర్డర్ తరఫు నుంచి ఒక 2,000 మంది ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాము. ట్రాఫిక్ తరఫు నుంచి ఈ 1,00,000 మందిని రిసీవ్ చేసుకోవడానికి డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్కి, రూట్స్కి సంబంధించి మనము 620 మంది ట్రాఫిక్ పర్సనల్ని డిప్లాయ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము దాదాపుగా డీసీపీ ర్యాంక్లో ఒక 3, అడిషనల్ డీసీపీ ర్యాంక్లో 5 మంది, ఏసీపీ ర్యాంక్లో 21 మంది, ప్రొబేషనరీ డిఎస్పీస్ కూడా దీంట్లో మనకు పాలు పంచుకుంటున్నారు 61 మంది, 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం కలిపి దాదాపుగా 1045 మంది ఆల్సో ఏఎస్ఐస్, హెచ్సీస్, పీసీస్, హోమ్ గార్డ్స్ అందరూ కలిపి 12 ప్లటూన్స్, టీజీఎస్పీ ప్లటూన్స్, 6 ఏఆర్ ప్లటూన్స్, ఆక్టోపస్, ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్, బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్. ఇది కాకుండా 620 మంది ట్రాఫిక్ పర్సనల్, 2,620 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో రేపు ఎలాబరేట్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాము. దీనికి సంబంధించి వెన్యూ ఏదైతే మనకు పరేడ్ గ్రౌండ్స్ ఉందో దానికి అప్రోచ్ రోడ్స్, తర్వాత పార్కింగ్ ఏరియాసు, తర్వాత కీ జంక్షన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సీసీటీవీ కంట్రోల్లో, సర్వేలెన్స్లో తీసుకొని వచ్చుకున్నాము. ఒక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 ఇది కెమెరాలతో నిఘా కంటిన్యూ అవుతుంది. ఇదే కాకుండా మల్టీ లేయర్డ్ యాంటీ సబటేజ్ చెక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే దీంట్లో పబ్లిక్ ఎంట్రీ మనము డెసిగ్నేటెడ్ గేట్స్ ఎక్కడి నుంచి అయితే పబ్లిక్ ఎంటర్ కావాలో మనము చాలా క్లియర్గా ఒక ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తున్నాము. దానికి సంబంధించి అదే గేట్స్ నుంచి ఎంటర్ కావాలి. కాకపోతే ఈ ఎంటర్ అయ్యే క్రమంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ ఫర్ ద నేషన్ కాబట్టి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సంబంధించిన వస్తువులు ఏవైతే మనము నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు. ఇవి అదే కాకుండా మ్యాండేటరీ ఫ్రిస్కింగ్కి పోలీస్కి సహకరించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా డిఎఫ్ఎండి నుంచి చెక్ పాయింట్ నుంచే పాస్ అయిపోయి లోపల కూర్చోవాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ఫుడ్ ఐటమ్స్, తర్వాత షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివి మేము చాలా డీటెయిల్గా మీకు ప్రెస్ నోట్లో ఇస్తాము. ఇవేవి కూడా క్యారీ చేయవద్దని మనవి.